ఏమైందన్నా చెప్పండి అన్నా. చూడండి ఎంత గ్యాప్లో వండుకున్నాడో పాపం. మనిషి కనపడుతుందా మీకు ఇక్కడ గ్యాప్ చూడండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిత్రమా ప్రయాణమా. సో మిత్రులారా, ఈరోజైతే మన ప్రయాణం వచ్చేసి ఇప్పుడైతే మనం ఆటోలో ఉన్నాము. సో యాదగిరిగుట్టకైతే వెళ్తున్నాము పైకి. 9:30 వరకు ఓపెన్ టెంపుల్. 9:30 వరకు ఓపెన్ సార్. ఓకే. 9 లోపు వెళ్ళిపోవాలి. 9:20, 9:59 అంటే ఓకే. పర్సన్ ఎంత మంది ఉన్నా సరే 100 రూపీస్ పర్ పర్సన్ అయితే దర్శనానికి. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఆటోలకు పాత రోడ్ ఇచ్చిర్రా. సో ఇప్పుడు ఆల్రెడీ 8:30 అవుతుంది. 9 లోపు కనుక మనం లేకపోతే మాత్రం 100 రూపీస్ అయితే వాళ్ళు పేమెంట్ అయితే తీసుకుంటారంట దర్శనానికి. మనం హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత మనకు ఫస్ట్ అయితే కనిపించేది ఇక్కడే అనమాట. ఇక్కడ నుంచే మనం స్టెప్స్ ద్వారా వెళ్ళాలంటే మాత్రం ఇక్కడ నుంచే మనం వెళ్ళొచ్చు పైకి. సో ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది, ఇంకా కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అవ్వలేదు. అండ్ లైటింగ్స్ కూడా చాలా చాలా డల్గా ఉన్నాయి, మీకు కనిపిస్తుంది కదా. ఇప్పుడే అయితే మనం గుట్టపైకి అయితే వెళ్తున్నాం. ఇదైతే పాతదారి అనమాట. గుట్ట కన్స్ట్రక్షన్ కాకముందు అయితే ఏ విధంగా రూట్ ఉండేనో ఆ రూట్ ప్లేస్లో ఇప్పుడు కొత్త రూట్ అయితే వేశారు, కాకపోతే మాత్రం సేమ్ వే. మనం ఇప్పుడు ఆల్మోస్ట్ గుట్ట పైకి అయితే ఎక్కేసాము. మనకు కనిపిస్తుంది మెయిన్ టెంపుల్. ఇక్కడికి పైకి రావాలంటే ఆటోలకు ఒక వే ఉంది అండ్ బస్సులకు అయితే ఒక వే ఉంది. ఆటో మనకు సపరేట్ ఛార్జ్ అయితే మాత్రం 100 రూపీస్ అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తారు. ఇప్పుడైతే మనం ఇక్కడే దిగాలి ఆటో, ఇక్కడైతే దిగుతున్నాము. మనం యాదగిరిగుట్ట డెవలప్మెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటే సేమ్ తిరుపతిలో కనుక టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం అయితే ఏ విధంగా డెవలప్మెంట్ అయిందో ఇదే విధంగా ఇక్కడైతే YTDA యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ అనమాట. సో మనకు తిరుపతిలో చూసుకుంటే అలపిరి అయితే ఏ విధంగా ఉంటుందో ఇక్కడైతే మనకు టెంపుల్ సిటీ అయితే ఉంటుంది. కాకపోతే ఈ నైట్ టైం కాబట్టి మనమైతే అక్కడికి వెళ్ళిన న్యూస్ అని చెప్పి అయితే నేను వెళ్ళడం అయితే జరగట్లేదు. మనమైతే ఇప్పుడు టెంపుల్ పైకి అయితే వెళ్తున్నాము. నేనైతే 150 రూపీస్ టికెట్ తీసుకుని అయితే దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకంటే జస్ట్ 8:40 అవుతుంది, ఇంకా 20 మినిట్స్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ పబ్లిక్ ఎక్కువ ఉంటే మాత్రం ఇబ్బంది అవుతుంది కాబట్టి నేనైతే 150 రూపీస్ టికెట్ అయితే తీసుకొని అయితే దర్శనానికి అయితే వెళ్ళాలనుకుంటున్నాను. మనం ఒకవేళ ఫ్రీ దర్శనం వెళ్ళాలనుకుంటే మనం ఆటో దిగిన వెంటనే మనమైతే స్ట్రేట్ నడుచుకుంటూ వెళ్తే మనకైతే క్యూ లైన్ అయితే వస్తుంది. లేదు 150, 300 రూపీస్ టికెట్ వెళ్ళాలంటే మేమైతే ఇప్పుడు వెళ్తున్న దారిలోనే రావడం జరుగుతుంది. ఇదంతా వచ్చినాం ఇప్పుడు పైకి. విజిల్ అయితే వేస్తుర్రు అప్పుడే 8:30 నుంచే బంద్ అవుతుందని. మనం ఇప్పుడైతే టెంపుల్ పైకి అయితే రీచ్ అవ్వడం జరిగింది. ఇక్కడ 150 రూపీస్ కౌంటర్, అదేవిధంగా 300 రూపీస్ కౌంటర్ అయితే మనకు ప్రత్యేక దర్శనం కౌంటర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మనమైతే ఇప్పుడు టికెట్ అయితే తీసుకుందాము. టికెట్ అయితే తీసుకున్నాము. 150 రూపాయల టికెట్ అయితే తీసుకొని మేమైతే ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాము. కాకపోతే ఏంటంటే ఫ్రీ దర్శనం కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. అగో మీకు కనిపిస్తున్న లైన్ అంతే చాలా చాలా ఖాళీగా ఉంది. కాకపోతే నేను ఏంటంటే ఆల్రెడీ పైకి వచ్చేసాను కాబట్టి 150 రూపీస్ అయితే ఖచ్చితంగా వెళ్ళవలసి వస్తుంది టికెట్ తీసుకొని అయితే. లేకపోతే మాత్రం కింద నుంచి వస్తే మాత్రం ఫ్రీ దర్శనం జస్ట్ 10 మినిట్స్లోనైతే కంప్లీట్ అవుతుంది. అది కూడా మీరు ఒకసారి చూసుకోండి. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా ఫోన్ అయితే ఎల్లో చేయరు, అది అందరికి తెలిసిన విషయమే. ఫోన్ అయితే అక్కడ మనం పెట్టాలంటే 20 రూపీస్ అయితే వాళ్ళు ఛార్జ్ అయితే తీసుకుంటారు. సో దాని తర్వాత అయితే నేనైతే బయటకు వచ్చాను. ఇక్కడ మనకు వచ్చేసి ఒక సెటర్ మీద మనకైతే నామాలు అయితే ఇవ్వడం జరిగింది. చూడండి ఎంత బాగుందో అసలుకి. ఫోటో సెక్షన్కి అయితే చాలా చాలా బాగుంటుంది అక్కడ.
ఈ వెహికల్ అయితే హ్యాండ్ క్యాప్డ్ ఎవరైనా ఉన్నా కూడా టెంపుల్ వాళ్ళైతే దీన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు కనిపిస్తున్న స్టేజ్ పైన నుంచే మనకు యాదాద్రి నుంచి ఏదైనా లైవ్ ఇవ్వాలన్నా ఏదైనా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలన్నా కూడా ఇదే ప్లేస్లో అయితే వీళ్ళు ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకైతే అక్కడ స్క్రీన్ కూడా ఇవ్వడం జరిగింది టెంపుల్కి ఆపోజిట్ ఎగ్జాక్ట్లీ. మీకు కనిపిస్తుందంతా మెయిన్ టెంపుల్. లైటింగ్స్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా ఉంది. కాకపోతే లైటింగ్స్ మేబీ ఇంకా ఆన్ చేయలేదా లేకపోతే ఆల్రెడీ ఆఫ్ చేశారు అనేది నాకు అర్థం కావట్లేదు. కాకపోతే చాలా డల్ ఉంది. ఇప్పుడు మీకు కనిపిస్తున్న దారి వచ్చేసి మనమైతే ఇప్పుడు కిందికి వెళ్తున్నాం. అంటే మనం వెళ్ళే దారిలోనే మనకైతే ప్రసాదం కౌంటర్ కూడా ఉంటుంది. మనకు కావాల్సిన లడ్డు కానీ పులిహోర కానీ మనమైతే ఇక్కడ తీసుకొని వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి ప్రసాద కౌంటర్. ఇది ఇక్కడ మనం ఒకవేళ అభిషేకం లడ్డు కావాలంటే మాత్రం 150 రూపాయలు అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తారు. పులిహోరకు 20 రూపీస్, లడ్డుకి అయితే 30 రూపీస్. సో అది తీసుకొని మనం కిందికి వచ్చే దారిలోనే మనకైతే కొత్తగా శివాలయం అయితే వీళ్ళు కట్టడం జరిగింది. చాలా బాగుంది. ఒకసారి నాతో పాటు మీరు కూడా చూడండి. ఇక్కడ నైట్ టైంలో కాబట్టి శివాలయం అయితే చాలా చాలా ప్రశాంతంగా ఉంది. అంటే చెప్పలేము. ఇఫ్ ఇన్ కేస్ నైట్ టైంలో ఎక్కువ మంది ఉండొచ్చు, ఒక్కొక్కసారి చాలా తక్కువ మంది ఉండొచ్చు, అసలే లేకపోవచ్చు. ఇప్పుడైతే మేము వచ్చినప్పుడైతే అసలు పబ్లికే లేరు. ఇదంతా శివాలయం లోపల అయితే స్పెషల్గా మనకు నవగ్రహాలు కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. నంది అయితే చాలా బాగుంది. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ కూడా చాలా చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే లైట్స్ మాత్రం లేవు. నాకు అదే విచిత్రం అవుతుంది. లైటింగ్స్ అయితే చాలా చాలా తక్కువ ఉంది. అసలు దేవునికి మొక్కుతుంది లేస్తుంది. దర్శనం కంప్లీట్ అయిన తర్వాత మాకైతే అన్ని డోర్స్ అయితే లాక్ చేశారు అన్ని వైపులా. ఎందుకంటే వచ్చే వాళ్ళు ఇంకా వస్తూనే ఉన్నారని చెప్పి మమ్మల్ని అయితే ఒక 10 మినిట్స్ అయితే వెయిట్ చేయండి, తర్వాత మేమైతే వచ్చి లాక్ తీస్తామని చెప్పారు. సో దాని తర్వాత వాళ్ళైతే లాక్ తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడైతే టెంపుల్ బయటకి అయితే మేము వెళ్తున్నాము. మొత్తం లాక్ చేశారు. బయటకు వచ్చిన తర్వాత చూడండి ఎంత బాగుందో. కాకపోతే ఇక్కడ కోతులు అయితే చాలా బీభత్సంగా ఉన్నాయి. శివాలయంకి ఆపోజిట్ అయితే ఇక్కడ వీళ్ళు చూస్తున్నారు కదా, అర్షలు అయితే అమ్మడం జరుగుతుంది. 20 రూపీస్కి అయితే 4 అయితే ఇస్తున్నారు. శివాలయంకి ఆపోజిట్ అదేవిధంగా మనకైతే ప్రసాదం కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ టికెట్ తీసుకొని మనమైతే పైకి వెళ్ళిన తర్వాత వాళ్ళైతే మనం ప్రసాదం అయితే ఇస్తారు. సో ఫస్ట్ అక్కడికి వెళ్తే మాత్రం మనమైతే మళ్ళీ కిందికి రావాల్సిందే. అందుకే మనం ఇక్కడ టికెట్ తీసుకున్న తర్వాత మనమైతే ఫస్ట్ అక్కడికి వెళ్ళాలి. సో దర్శనం అయితే అయిపోయింది శివలింగం దగ్గర కూడా. ఇప్పుడైతే మళ్ళీ రిటర్న్ అయితే అయినాం. ఆల్రెడీ ఇప్పుడైతే 9:30 అవుతుంది నైట్. ఇదైతే మనం గుట్ట పైనుంచి అన్నమాట. సో యాదగిరి గుట్ట పైనుంచి వ్యూ ఇది. ఇదైతే స్టెప్స్ దారి. మనం కింద నుంచి రావాలంటే మాత్రం దీని ద్వారా రావాలి. ఇప్పుడు కూడా రన్నింగ్లోనే ఉంది. ఎవరైనా కింద నుంచి రావాలంటే మెట్ల నుంచి ఈ దారి నుంచి రావచ్చు. చాలా డిఫరెంట్ కనపడుతుంది లైటింగ్ ఇక్కడ. ఇక్కడ నుంచి అయితే షాప్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇక నామాలది ప్లస్ ఇది
ఇక్కడ మీరు చూసుకుంటే దేవుళ్ళు అయితే భలే ఉన్నాయి అసలు ఇక్కడ. ఇది కలర్ది కూడా చూడండి. వావ్, 150 రూపాయలు అంటే ఏదైనా. శివలింగాలు, ఆదియోగి అండ్ ఇది చూడండి ఎల్లమ్మ తల్లి. కనిపించట్లేడు స్వామి కానీ కనపడి కనపడినట్టున్నాడు. ఈ కిచెన్ అయితే తీసుకున్నా, చాలా బాగుంది కదా. బస్సు కోసం చూడండి, ఇక్కడ ఇదే పెద్ద ప్రాబ్లం, పెట్టుకుంటారు బస్సుల కోసం. లోపల బస్సుల ఈ ఖమ్మం దగ్గరనైతే ఆటోలు వస్తాయి, మనం ఇక్కడే డ్రాప్ చేస్తారు. ఆటోలు వస్తే బస్సు మాత్రం బస్ స్టాప్ లోపలికి వెళ్తుంది, అటు ముందుకు వెళ్తుంది. ఇంకా అదైతే మెయిన్ టెంపుల్. సో మనం ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఇద్దరికైతే 50 రూపాయలు, స్పెషల్ ఆటో కావాలంటే మాత్రం 100 రూపాయలు. బస్సులు అయితే వస్తలేవు, ఇంతమంది వెయిటింగ్, అందరు ఆటోలకే. మనం కూడా ఏదో ఒక ఆటో చూద్దాం. ఇంతమంది ఫుల్ వెయిటింగ్. బస్సులు అయితే దాంట్లో నుంచి ఒక బస్సు వస్తలేదు. ఆటోల కోసం అయితే పోయినాం, ఆటోలు అయితే ఫుల్ బ్యాగ్. బస్సులు అయితే ధనా 6 బస్సులు వచ్చినాయి. నిలబడైనా పోవచ్చు ఇప్పుడు. ఫుల్ బస్సులు వచ్చినాయి. మళ్ళీ మేము హైదరాబాద్కి అయితే రిటర్న్ జర్నీ అయినాం. ఇప్పుడు టైం అయితే నైట్ 10 అవుతుంది. లైటింగ్ చూడండి, మొత్తం డీజే లైట్స్ అనమాట. యాదగిరిగుట్ట. సో బ్రిడ్జి మీద మనకు లైట్లు అన్నీ వస్తూ పోతూ ఉన్నాయి. చూడండి ఎంత గ్యాప్లో వండుకున్నాడో పాపం. మనిషి కనపడుతుందా మీకు ఇక్కడ? గ్యాప్ చూడండి, బాబా మామూలు దారుణం కాదు ఇది. ఎట్లా వండుకున్నాడో ఏమో చూడండి, ఆ కాళ్ళల్లో ఇరికించి వండుకున్నాడు. ఇక్కడ దాకా వచ్చిన లారీలు అన్నీ మళ్ళీ ఇంకా రివర్స్ పోతున్నాయి. ఏమైందో చూడాలి. ఇక్కడ నుంచి లారీలన్నీ వెనక పోతున్నాయి. ఊరి దేవుడా, చూడండి వెనక పోతున్నాయి లారీలు. ఇన్నిగానం లారీలు నేను ఫస్ట్ టైం చూస్తాను, అది కూడా వరంగల్ హైవేకి. ఇంకా పోతున్నాయి లారీ. వరంగల్ హైవే మొత్తం బ్లాక్. సర్వీస్ రోడ్ నుంచి వెళ్తున్నాను నేనైతే ఇప్పుడు. ఓ దేవుడు, ఆపండ్రా బాబు, నేను వెళ్ళిపోతా. అసలు ఇది వరంగల్ హైవేలోనే ఉన్నానని నేను ఇంకెక్కడికన్నా అడవిలోకి వచ్చినా అనిపిస్తాను. ఇన్ని లారీలు ఏం జరుగుతుందిరా, ఎవరా మీరంతా? ఒక్క నుంచి 5 నిమిషట. ఏమైందన్నా చెప్పండి అన్నా. ఓ మీకు కనిపిస్తుంది కదా లారీ మొత్తానికి ఇక్కడ ఇది అయింది కదా. సో ఇది వచ్చి ఇప్పుడు క్లీన్ చేస్తాను. బాబా అందుకే అసలు ఇంతగానో ట్రాఫిక్.
ఇప్పుడైతే మనం యాదగిరిగుట్ట టోల్ ప్లాజా దగ్గర ఉన్నాం. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.